విశాఖలో అంబుజా సిమెంట్ పరిశ్రమ కోసం ఏర్పాటు చేసిన ప్రజా అభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది. అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం విశాఖలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పెదగంట్యాలలో పబ్లిక్ హియరింగ్ ఏర్పాటు చేసింది. తొలి నుంచి పరిశ్రమ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రజలు నినాదాలు చేస్తూ గ్రౌండ్ వద్దకు చేరుకున్నారు. అదాని కోసం 10 లక్షల మంది ప్రాణాలను బలి పెడతారా అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ బైఠాయించారు. కమ్యూనిస్టు నేతలతో కలిసి గో బ్యాక్ అదాని అంటూ నినదించారు. ప్రజా అభిప్రాయ సేకరణలో ఏర్పాటు చేసిన కుర్చీలు మొత్తం విసిరేసి ధ్వంసం చేశారు. తమ ప్రాణాలు పోయినా సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టనివ్వమని తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిగంటాడే జనవాసాల మధ్య సిమెంట్ కంపెనీ పడుతున్నారు. అదాని గంగవరం పోర్టు వల్ల మల్కాపురం నుంచి గాజువాక వరకు, గంగవరం నుంచి గోపాలపట్నం వరకు 10 లక్షల మంది ప్రజలు ఈ రోజు నరకం చూస్తున్నారు. అనేక వ్యాధులు బారి పడుతున్నారు. ఇది చాలదన్నట్లు ఇక్కడ ఉన్నటువంటి కోటమి ప్రభుత్వం గంగవరం పోర్టు పక్కనే జనవాసాల మధ్య సిమెంట్ కంపెనీ పెడతారంట. ఈ సిమెంట్ కంపెనీ పెడితే ప్రజలు 2 మార్గాలు ఉంటాయి. ఉంటే జీవోత్సవాలకు బతికే వాళ్ళ తరాలకు జీవోత్సవాలు బతకాలి, లేదంటే ఇల్లు ఖాళీ చేసుకుని ఇతర ప్రాంతం పోవాలి. జనాల కోసం ఉన్నటువంటి ప్రజలని చూడాల్సిన ముఖ్యమంత్రి మీరు ప్రజల పక్షాన్ని నిలబడతారా? ఉప ముఖ్యమంత్రి ప్రజల పక్షాన్ని నిలబడతారా? అదాని కోసం నిలబడడం తెలుసుకోవాలని చెప్తున్నాం. కాబట్టి ఈ బోర్డు ప్రజాస్వామ్యం అంటే రద్దు చేసి అదాని సిమెంట్ కంపెనీకి ఎటువంటి అనుమతి ఇవ్వదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రజలు మీకు సరైన గుర్బాటు చెప్తారని చెప్పని. విశాఖలో అంబుజా సిమెంట్ పరిశ్రమ కోసం ఏర్పాటు చేసిన ప్రజా అభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అనిల్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అనిల్, కవిత, పెద్దగంట్యాడ నడుపూరు గ్రౌండ్ లో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రజాభిప్రాయ సేకరణను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రజాభిప్రాయ సేకరణను పూర్తిగా సమీప గ్రామాల ప్రజలు అడ్డుకున్నటువంటి పరిస్థితులు మనం విజువల్స్ లో చూడొచ్చు. పోలీసులకు అలాగే స్థానికులకు పెద్ద ఎత్తున తోపులాట జరుగుతోంది. లోపలకు అలౌ చేయాలని చెప్పి వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళని పూర్తిగా పోలీసులు నిలువరిస్తున్నారు. మొత్తంగా చూస్తే కనుక అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని ఇక్కడ ఏర్పాటు చేయడానికి వీలు లేదని ముక్త కంఠంతో తామంతా వ్యతిరేకిస్తున్నామని గ్రామస్తులంతా కూడా చెప్తున్నారు. ముఖ్యంగా నడుకూరు, పెద్దగంట్యాడ, గంగవరం వంటి గ్రామాలు ఇందులో ప్రభావితం కాబోతా ఉన్నాయి. అందుకే జనావాసాల మధ్య సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలనే ప్రతిపాదనను ఏ విధంగా ముందుకు తీసుకొస్తారు, తక్షణమే విరమించుకోవాలని వీరంతా కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అయితే గడిచిన 2-3 రోజులుగా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడానికి వీల్లేదని అడ్డుకుంటామని గ్రామస్తులు చెప్పినప్పటికీ కూడా అధికారులు ప్రజాభిప్రాయ సేకరణను ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన కారణంగా వీరంతా తొలుత లోపలికి రాకుండా బయటే ఉండి నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించేటువంటి ప్రాంగణం వద్దకు వచ్చి పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి కుర్చీలను అలాగే ఇక్కడ ఉన్నటువంటి బారికేడ్స్ ను పూర్తిగా ధ్వంసం చేసినటువంటి సందర్భం కనిపించింది. మొత్తంగా చూస్తే కనుక ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడానికి వీల్లేదు, తామంతా సిమెంట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకమని చెప్పారు. అమ్మా, ప్రభుత్వం నిర్ణయాన్ని ఏ విధంగా చూడాలి? జనావాసాల మధ్య సిమెంట్ ఫ్యాక్టరీ పెడతామంటారు, ఇబ్బంది ఇక్కడ కానీ సిమెంట్ ఫ్యాక్టరీ కానీ పెడితే ఈ చుట్టుపక్కల ఉన్న పేద ప్రజలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, చుట్టుపక్కల ఉన్న ఆరోగ్యం పరంగా అయితే పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టద్దని ప్రతి ఒక్కరు కూడా నినాదాలతోటి ప్రతి ఒక్క అన్ని ప్రజా సంఘాలు కూడా, భారత కమ్యూనిస్టు పార్టీ అందరూ కూడా ఇంతమంది మహిళలు వచ్చి కూడా వాళ్ళ ఆవేదాన్ని వ్యక్తం చేస్తున్నారు. అది అర్థం చేసుకొని ఉన్నటువంటి బడాబాబులకి ఎవరైతే అదాని అంబానీ ఉన్నారో వాళ్ళకి ఫ్యాక్టరీలు కట్టబెట్టి ఈ పేద ప్రజల తాలూకు ఆవేదనలు అర్థం చేసుకోకుండా వీళ్ళ ఓట్లతో గెలిచిన అధికారులు ఇప్పుడు వచ్చి వీళ్ళకి సమాధానం చెప్పి ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తే ఇంతకన్నా ఉద్రిక్త పోరాటం చేస్తామని భారత కమ్యూనిస్టు పార్టీగా తెలియజేస్తా ఉన్నాం. ఇది మొత్తమే చూస్తే కనుక తక్షణమే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రతిపాదనను వెంటనే నిలిపివేయాలని సమీప గ్రామాల ప్రజలంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేసినటువంటి ప్రాంగణం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులకు గ్రామస్తులకు మధ్య తీవ్ర తోపులాట జరుగుతూ ఉంది. కుర్చీలన్నీ విసిరేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రజాభిప్రాయ సేకరణ జరపడానికి వీల్లేదని ముక్త కంఠంతో వీరంతా వ్యతిరేకిస్తున్నారు. ఓవర్ టు స్టూడియో, కవిత. రైట్ అనిల్, థ్యాంక్ యూ.